సైదాపురంలోని స్థానిక పశు వైద్యశాలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బొడ్డు ప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి దశ దిశ నిర్దేశించిన మహానాయకుడని, ఆయన రచించిన భారత రాజ్యాంగం ద్వారానే ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది సునీల్ వర్మ, లక్ష్మయ్య, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి. మహానుభావుడు చనిపోయి 68వ వర్ధంతి అనమాట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓన్లీ ఈ దేశ దిశ నిర్దేశం చేసినటువంటి మహానాయకుడు. ఆయన యొక్క భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కోర్టులు కావచ్చు, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు. ఈ భారతదేశంలో మనం స్వేచ్ఛ సౌభ్రతం బాగుతున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహానుభావుడు ఉండబట్టి గతంలో మన భారతదేశం స్వాతంత్రం రాకముందు ఒక ఎత్తు అయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎత్తు. స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో చదువు హక్కు లేదు, మనిషి నివసించే హక్కు లేదు, ఏ హక్కులు లేవు. మానవ హక్కులు, కనీసం మానవ హక్కులు కూడా ఇంటికి కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో చదువు హక్కు వచ్చింది, మహిళలకు చదువు హక్కు వచ్చింది, అందరికి చదువు వచ్చింది అనమాట. అందరూ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్. సో ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మా పశుసంవర్ధక శాఖ సైదాపురం మండలం తరఫున వారికి పూర్తి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.